హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసాము. సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా మనము చార్ట్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇది మన నిఫ్టీ 50 చార్ట్. సో నిఫ్టీ 50 చార్ట్ మనకి ఇక్కడ ఒక డౌన్ సైడ్లో మనకు ఒక ఫస్ట్ ఇంపల్స్ వేవ్ అయితే మనకి కంప్లీట్ అయితే మనకి చేసి దాని తర్వాత ఏదైతే మనం రిట్రేస్మెంట్ తీసుకుంటుందని చెప్పేసి అనుకున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్ వరకు మనం అనుకున్న లెవెల్స్ వరకు అయితే మనకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి రావాలి. కానీ ఇక్కడ మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు. సో మార్కెట్ ఇక్కడ మనకి 25,000 లెవెల్స్ బిలో అయితే మనకి సస్టైన్ అన్నది అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైతే మనకి లెవెల్ ఉందో 25,000 లెవెల్, ఈ 25,000 లెవెల్ కింద మనకి బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ ఆ లెవెల్ కింద మనకి సస్టైన్ అన్నది అవ్వాలి. అండ్ వన్స్ మార్కెట్ ఈ 25,000 లెవెల్ కింద మనకి సస్టైన్ అవుతున్నట్టయితే మనకి నెక్స్ట్ మనకి డౌన్ సైడ్ టార్గెట్ మనకి ఇది 24,494 లెవెల్స్ వరకు అయితే మనకి కిందికి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఇంకా ఫర్దర్గా అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి హైయర్ లెవెల్స్లో మనకి 25,160 అనేది మనకి అప్సైడ్ టార్గెట్. కానీ మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతుందో ఈ ట్రెండ్ లైన్ దాటి మనకి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళదు. సో మోస్ట్ ప్రాబ్లీ మనకి 25,160 నుంచి మనకి మహా అయితే అప్సైడ్కి వెళ్తే మనకి 180 వరకు అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ తిరిగి డౌన్ సైడ్కే వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ మనకి స్టార్ట్ అవుతున్నట్టయితే అంటే మనకి ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వేవ్ అయితే మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ ఇంకేదైనా ఎక్స్టెన్షన్స్ కానీ లేదంటే ఇంకా ఎక్స్టెండెడ్ కరెక్షన్స్ కానీ అట్లా ఏమన్నా వస్తే ఇంకా చెప్పలేము. ఇంకొక 1 or 2 స్వింగ్స్ మనకి మార్కెట్ అప్పర్కి వెళ్ళొచ్చు, లేదా మనకి మార్కెట్ సైడ్ వేస్ అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ ఫాల్కి అయితే మనకి రావచ్చు. సో ఇక్కడ కన్ఫర్మేషన్ మనకి రావాలి అని అంటే మనకి ఇక్కడ 25,000 లెవెల్స్ అయితే మనకి ఇక్కడ బ్రేక్ అనేది అవ్వాలి. దాని తర్వాత మనం ఇక్కడ షార్ట్ పొజిషన్స్కి అయితే మనం తీసుకోవచ్చు. లేదంటే మనం ఇదే లెవెల్ని మనం స్టాప్ లాస్ లాగా మనం పెట్టుకొని బై అండ్ డిప్స్ లాగా మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్న కొద్దీ మనము ఇందులో బై చేసుకొని మన టార్గెట్స్ అప్సైడ్లో మనకి రీచ్ అవ్వగానే అందులో నుంచి మనం ఎగ్జిట్ అయితే మనం అయిపోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన చార్ట్స్లో మనకి చెప్తున్న అనాలిసిస్. సో ఇప్పుడు మనము ఈ ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మార్కెట్ అన్నది మనకి అప్ సైడ్లో మనకి 25,158 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది రేపటి సెషన్లో. అదే మనకి డైలీ టార్గెట్. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ 158 లెవెల్స్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఫర్దర్గా 25,275 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది. కానీ ఈ 275 లెవెల్స్కి వెళ్తే మనకి ట్రెండ్ లైన్ అయితే మనకి బ్రేక్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ డైలీ టార్గెట్ ఏదైతే ఉందో ఈ 158కి అండ్ 275కి మధ్యలో మనకి అప్రాక్సిమేట్లీ 180 ఆ లెవెల్స్ వరకు అనేది వచ్చి అక్కడ నుంచి మనకి తిరిగి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది. సో డౌన్ సైడ్లో మనకి 25,019 ఇది కూడా మనం చూడండి. డౌన్ సైడ్కి రాగానే 25,019 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అండ్ ఇక్కడ మనకి లోయెస్ట్ పాయింట్ రెండు ఆల్మోస్ట్ మనకి కోయిన్సిడెంట్ అనేది మనకు అవుతున్నాయి. సో ఈ లెవెల్ మనకి బ్రేక్ అయ్యి ఈ లెవెల్ కింద మనకి సస్టైన్ అయితేనే మనకి డౌన్ సైడ్లో 24,948 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. ఇది మనకి డౌన్ సైడ్లో డైలీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 24,856 లెవెల్స్ వరకు అయితే మార్కెట్ పడుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్. 25,019 కానీ లేదంటే 25,017 కానీ వన్స్ మనకి మార్కెట్ 25,000 లెవెల్ మనకి బ్రేక్ ఇచ్చి ఈ లెవెల్ కింద మనకి సస్టైన్ అవుతున్నట్టయితే మనకి ఫర్దర్గా మనకు ఒక మంచి ఫాల్ అండ్ మనకి ఆ ఫాల్ మనకి కంటిన్యూషన్ అంటే వేరే సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇక్కడ థర్డ్ వేవ్ అనేది కంప్లీట్ చేసుకొని ఫోర్త్ వేవ్ వరకు అయితే మనకి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళింది. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము మార్కెట్ మాక్సిమం ఇవాళ మనకి సైడ్ వేస్కి వెళ్తుందని చెప్పేసి. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళకుండా ఈ సెకండ్ వేవ్ టెరిటరీలోకి వెళ్తే మనకి ఎక్స్పాండింగ్ డయాగ్నల్ ఫామ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. సో మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళి మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే కరెక్షన్ ర్యాలీ ఉందో ఆ కరెక్షన్ ర్యాలీ అయితే మనకి ఇక్కడతో కంప్లీట్ అయితే మనకి అయిపోయింది. కానీ ఇంకా మనకి డౌన్ సైడ్కి కన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు సేమ్ ఇందులో కూడా. సో కన్ఫర్మేషన్ మనకి రావాలి అంటే మార్కెట్ అన్నది ఈ లెవెల్ 51,134 లెవెల్ అయితే మనకి బ్రేక్అవుట్ అన్నది ఇవ్వాలి. మనకి 51,134 లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్లో మనకి మంచి ఫాల్ అనేది వస్తుంది. సో ఈ ఎక్స్పాండింగ్ డయాగ్నల్లో మనకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫిఫ్త్ వేవ్ ఏదైతే ఉంటుందో ఈ ఇంపల్స్ వేవ్లో ఫిఫ్త్ వేవ్, సో మోస్ట్ ప్రాబబ్లీ కంప్లీట్ ర్యాలీ అయితే మనకు అంటే కంప్లీట్ ఫాల్ అయితే మనకు రాదు. ఇందులో ట్రంకేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఇక్కడ థర్డ్ వేవ్ ఎక్కడ మనకి ఎండ్ అయింది మనకి 50,367 370 లెవెల్స్ దగ్గర మనకి ఎండ్ అనేది అయ్యింది.
కానీ 370 లెవెల్స్ వరకు కూడా మనకు రాదు. ఒక్కొక్కసారి మనకి 400, 500 దగ్గరనే ఆగి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కరెక్షన్‌లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే మనకుంటుంది. ఎందుకంటే ఎక్స్పాండింగ్ డయాగ్నల్‌లో మనకి లైక్ మార్కెట్ పోతున్న కొద్దీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి మార్కెట్ వైడ్‌గా అంటే లైక్ వైడ్ అయిపోతూ వస్తుంది కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకేందంటే ఈ టార్గెట్స్ హిట్ అయ్యే ఛాన్స్ అన్నది ఆ ప్రాబబిలిటీ అనేది మనకు తగ్గుతున్నదన్నట్టు. సో, దాని ప్రకారంగా చూసుకుంటే ఈ లెవెల్స్ వరకు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ వరకు హిట్ అయిందనంటే ఇంతకంటే ఎక్కువ కూడా మనకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ట్రంకేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా మనకి ఇందులో చాలా ఎక్కువగానే మనకుంటుంది. సో, మన ఫస్ట్ టార్గెట్ అయితే ఈ 360, 370 లెవెల్స్‌ని మనం పెట్టుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ ఈ లెవెల్ పైన అంటే ఇక్కడ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో 366 లెవెల్, ఆ 366నే మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకొని వన్స్ మనకి మార్కెట్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తే 51,187 లెవెల్ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇందులో షార్ట్ పొజిషన్స్‌ని తీసుకొని ఇక్కడ లైక్ ఆల్మోస్ట్ ఒక 500 కాదు, ఆల్మోస్ట్ మనకి ఒక 1000 పాయింట్స్ వరకు అయితే మనకి ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 51,272 లెవెల్స్ మనకి క్లోజింగ్ ఇచ్చింది కదా! సో, ఈ 341 లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్. మార్కెట్ ఈ లెవెల్ మనకి బ్రేక్ చేసి దానిపైన మనకి సస్టైన్ అయితేనే మనకి 565 వరకు అయితే వెళ్తుంది. అలా కాకుండా మనకి 210 లెవెల్ కింద బ్రేక్ ఇచ్చి అంటే లైక్ డౌన్ సైడ్‌కి బ్రేక్ ఇచ్చి కిందనే కంటిన్యూస్‌గా ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ సస్టైన్ అయితున్నట్టయితే ఈజీగా మనకి 50,744 వరకు అయితే మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో, ఒకవేళ ఇన్ కేస్ మంచి మొమెంటమ్ ఉన్నట్టయితే మనకి 50,744 కాదు 50,500, 400 వరకు కూడా మనకి రేపటి సెషన్‌లో పడే ఛాన్స్ అయితే మనకుంటుంది. ఎందుకంటే మనకి లైక్ ఇంట్రాడేలో మనకి ఈ మొమెంటమ్ ఏదైతే మనకి 1000 పాయింట్స్, 1300 పాయింట్స్ ఏవైతే ఉందో అది మనకి చాలా ఈజీగా ఈ మధ్యలో వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్‌ట్రీమ్ మొమెంటమ్‌తోని చాలా అగ్రెసివ్‌గా పడడం లేదంటే అగ్రెసివ్‌గా ర్యాలీ రావడం అన్నది జరుగుతుంది. సో, అలాంటి కేసెస్‌లో మనకి ఈ టార్గెట్స్ అనేది ఈజీగా అనేది అచీవ్ అనేది అయిపోయి ఇంకా ఫర్దర్‌గా వెళ్ళే ఛాన్స్ కూడా మనకి కనపడవచ్చు. ఎందుకంటే ఫాల్ కాబట్టి చాలా పానిక్‌లో అయితే ఈజీగానే అయితే ఉంటుంది. సో, ఇదొచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో, ఇప్పుడు మనకి లైక్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్‌లో మన ఏదైతే ఇది నాస్డాక్ ఏదైతే ఉందో నాస్డాక్ ప్రస్తుతానికి ఇది మనకి పాజిటివ్‌గానే మనకి అంటే లైక్ ట్రేడ్ అనేది అంటే లైక్ పాజిటివ్‌గానే మనకి మూవ్‌మెంటమ్ అయితే మనకు కనిపిస్తుంది నాస్డాక్. అండ్ అదే కాకుండా రిజల్ట్స్ 2000 చూస్తే మిగతా 2000 కంపెనీస్ ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇది మనకి నెగెటివ్‌లోనే మనకి ట్రేడ్ అనేది అవుతుంది. కానీ డౌన్ సైడ్‌లో మళ్ళీ ఇక్కడ నుంచి రికవర్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. ఇందాక ఇది 1.4% -1.4 అయితే మనకు పడిపోయింది. అండ్ ఇక్కడ మనకి డీజీఐ చూసుకుంటే డౌ జోన్స్ కూడా మనకి నెగెటివ్‌లోనే ట్రేడ్ అవుతుంది. ఎక్సెప్ట్ నాస్డాక్ మిగతా 2 కూడా మనకి నెగెటివ్‌లోనే మనకి ట్రేడ్ అనేది అవుతున్నాయి. సో, చెప్పలేము రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి చూడండి యూకే మార్కెట్ కూడా మనకి నెగెటివ్‌లోనే మనకి ట్రేడ్ అనేది అవుతుంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఫ్లాట్ టు నెగెటివ్ సైడే మార్కెట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను. సో, యాస్ ఆఫ్ నౌ మార్కెట్ మనం అనుకున్నట్టుగానే మూవ్‌మెంట్ అయితే మనకి ఇస్తుంది. సో, రేపు మార్కెట్ టర్న్ అరౌండ్ తీసుకుంటుందా? లేదంటే ఫ్లాట్‌గానే లైక్ అక్కడనే మూవ్‌మెంట్ అన్నది ఇస్తుందా అని చెప్పేసి మనం చూడాలి. ఎందుకంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి సో, చెప్పలేము. మళ్ళీ మనము రేపటి సెషన్ తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో మనం కలుద్దాము. అంటిల్ దెన్ బై బై. జై హింద్.